ఇప్పుడు మనం ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్తూ ఉంటాము. అలాగే మనకి పూజ చేసుకోవడానికి కుదరని ప్రదేశంలో ఎక్కడైనా ఉంటూ ఉంటాము. అలాంటి సమయంలో మనకి దేవునికి పూజ చేసుకోవాలనున్నా ఎలా చేసుకోవాలనేది తెలియదు. ఆ విధంగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా స్వామికి మనమే స్వయంగా మన యొక్క మనస్సుతో పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానినే శివమానస పూజ అని అంటారు. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ముందుగా మనం మన యొక్క మనస్సుని, మన చుట్టూ ఉన్న పరిసరాలని పవిత్రం చేసుకోవడానికి శుద్ధ మంత్రాన్ని చదవాలి. అదే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచిహి అంటూ మన యొక్క మనస్సుని స్వచ్ఛం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి కైలాసానికి వెళ్ళినట్టుగా మన మనస్సులో భావన అనేది చేసుకోవాలి. ఆ భావన ఎలా ఉండాలి అంటే, మనం నిజంగానే కైలాసానికి వెళ్ళి స్వామికి పూజ చేస్తున్నట్లుగానే భావించుకోవాలి. అప్పుడే మన యొక్క పూజ అనేది ఫలిస్తుంది. ఇప్పుడు స్వామిని మనం ఆ కైలాసంలో ఉన్న శివపార్వతుల్ని ధ్యానించుకోవాలి, అంటే వారిని తలుచుకోవాలి. ఓం శంకరాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని మనస్సులో ధ్యానించుకొని ఆ స్వామివారిని ఆహ్వానించాలి. ఆ స్వామివారికి ఆసనం వేయాలి. ఈ విధంగా షోడశ ఉపచారాలు కూడా మనం మనస్సులోనే చేయాలి. ఓం శంకరాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి నమస్కారం సమర్పయామి వృషభధ్వజాయ నమః ఆవాహయామి అంటూ వారిని పిలవాలి. శ్రీ కైలాసవాసాయ నమః ఆసనం సమర్పయామి అంటూ అమ్మకు స్వామివారికి ఆసనాన్ని చూయించి కూర్చోమని చెప్పాలి. శ్రీ గౌరీప్రియాయ నమః పాదయోహో పాద్యం సమర్పయామి అని వాళ్ళ పాదాలను కడుగుతున్నట్లుగా భావించుకోవాలి. శ్రీలోకేశ్వరాయ నమః హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటూ అమ్మకు స్వామికి చేతులను కడగాలి. శ్రీరుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి అంటూ వారిరువురికి తాగడానికి నీటిని సమర్పించాలి. వాటిని వాళ్ళు తాగుతున్నట్లుగా భావించుకోవాలి. గంగాధరాయ నమః అంటూ నీటిని పోసి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా, లింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా భావం చేసుకోవాలి. శ్రీ దిగంబరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని అమ్మకు స్వామివారికి బట్టలను కట్టుకురమ్మని ఇచ్చి వాళ్ళు అవి ధరించి వచ్చినట్లుగా భావించుకొని నమస్కరించుకోవాలి. శ్రీ జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ యజ్ఞోపవీతాన్ని వాళ్ళు ధరించి వచ్చినట్లుగా భావించుకోవాలి. శ్రీ కపాలధారిణే నమః గంధం సమర్పయామి ఇరువురికి చక్కగా గంధధారణ చేసి కుంకుమను అందించినట్లుగా భావన చేసుకోవాలి. ఈ భావన ఎలా ఉండాలి అంటే, వారిని మనం తాకిన భావన అనేది మనకు తెలియాలి. అప్పుడే మనం సరైన పద్ధతిలో చేస్తున్నామని అర్థం. శ్రీ పూర్ణగుణాత్మనే నమః అంటూ పుష్పం సమర్పించాలి. చక్కగా కైలాసంలోని దేవతా పుష్పాలన్నింటిని కూడా తీసుకొచ్చి స్వామివారికి, అమ్మకు పూజ చేసుకున్నట్లుగా భావించుకోవాలి. శ్రీ పార్వతీనాథాయ నమః ధూపమాగ్రాపయామి అంటూ సుగంధభరిత ధూపాన్ని వారికి చూయించాలి. శ్రీ తేజోరూపాయ నమః దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూయించాలి. శ్రీ లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి అని మీరు ఏ నైవేద్యాలైతే స్వామికి, అమ్మకు నివేదించాలని అనుకున్నారో అన్ని రకాల నైవేద్యాలను కూడా నివేదించినట్లుగా మీరు చక్కగా భావించుకొని, అలాగే వారిరువురికి త్రాగడానికి నైవేద్యం తిన్న తర్వాత నీరు త్రాగడం కోసం నీళ్లను కూడా అందించినట్లుగా భావించుకోవాలి. తరువాత శ్రీ లోకసాక్షిణే నమః అంటూ తాంబూలాన్ని అందించాలి. వాళ్ళు ఆ తాంబూలాన్ని తిని వాళ్ళ యొక్క నోరు, పెదవులు కూడా చక్కగా ఎర్రగా పండినట్లుగా భావించుకోండి. ఇక ఆ అమ్మ తాంబూల చర్వణం చేసి, అమ్మ నోరు చక్కగా ఎర్రగా ఉంది కదా, మనం అలాగే అమ్మ నోటి వైపు చూస్తూ ఉంటే అమ్మ యొక్క నోట్లోని కొద్దిగా ఆ తాంబూల చర్వణాన్ని మనకు అందిస్తే మనం దాన్ని స్వీకరించి తిన్నట్లుగా భావించుకోండి. ఆహా, అద్భుతంగా ఉంటుంది కదండి. ఇక ఇప్పుడు తాంబూల చర్వణం తర్వాత శ్రీ త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని వారిరువురికి చక్కగా హారతి తీసి ఆ కర్పూరాన్ని మన కళ్ళకద్దుకున్నట్లుగా భావించుకోండి. శ్రీ భవాయ నమః అంటూ
ప్రదక్షిణ నమస్కారం చేయండి. వారిరువురి చుట్టూ తిరుగుతూ చక్కగా ప్రదక్షిణలు చేసి వారికి నమస్కారం చేసుకోవాలి. శ్రీ కపాలినే నమః నమస్కారాన్ సమర్పయామి అంటూ ఆ శివపార్వతుల పాదాలపై పడి నమస్కరించుకొని మా తప్పుల్ని క్షమించి మరెప్పుడు మేము ఎలాంటి తప్పులు చేయకుండా మాకు తోడుగా ఉండండి అని వారిని వేడుకోవాలి. ఇంట్లో కానీ ఆలయంలో కానీ పూజ కుదరని వాళ్ళు మాత్రమే చేసుకోండి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పూజ అనేది మనం చక్కగా చేసుకోవచ్చు. అంతేకాని ఇంట్లో పూజ మానేసి మేము ఈ విధంగా చేసుకుంటామంటే కుదరదండి. ఇంట్లో పూజ మాత్రం మానకండి. తప్పక రోజు దీపం వెలిగించి స్వామిని ఆరాధించండి. అన్ని శుభాలే జరుగుతాయి. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క లైకు, మీ అభిప్రాయాలు మాకు ఎంతో ఇంపార్టెంట్. అవే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. మర్చిపోకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.